అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నారాజకీయ విశ్లేషణ. మీ ఆర్డర్ నాగరాజు. ఈరోజు ఏపీ ఎన్నికల్లో సడన్గా ఎంట్రీ ఇచ్చి షర్మిల గారు వైఎస్ షర్మిల గారు అటు వైసీపీ ప్రభుత్వాన్ని ఇటు టీడీపీ ప్రభుత్వాన్ని రెండింటిని కూడా విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే షర్మిల వల్ల ఈ వైసీపీకి నష్టమా టీడీపీకి నష్టమా అనే అంశం చాలామందిలో అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి. అయితే దీని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెద్దలు గౌరవనీయులు ఆయన ఒక విశ్లేషణ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల టైంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని లిఫ్ట్ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలి పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు డివైడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అనుకూలమేగా ఉంటుంది అని చెప్పి విశ్లేషణ చేయడం జరిగింది. కానీ దీన్ని నేను పూర్తిగా నేను తప్పు పడుతున్నాను. ఎందుకంటే ఇది సరైనది కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ షర్మిల గారి వైఖరి ఏ రకంగా షిఫ్ట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శలకి పవన్ కళ్యాణ్ గారికి చేసిన విమర్శలకి ప్రత్యక్షంగా ఆమె సాక్ష్యం చెప్పినట్టు ఏపీ ఎన్నికల్లో జరిగింది. ఆమె సాక్ష్యంగా అంటే ఈ ప్రతిపక్షం చేసే ప్రతి ఒక్క విమర్శకు కూడా అవును అది నిజమే అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పడం వల్ల ఇది వైసీపీ ప్రభుత్వానికి నష్టం కలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రాజకీయ పరంగా ఉన్న ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన విషయం వాస్తవమే అయినా ఇక్కడ సొంత అన్న మీదే ఆమె విమర్శలు చేయడం వల్ల ఇది ఆ రకంగా కాకుండా ప్రభుత్వం ఏదైతే చేస్తున్న పొరపాట్లకి అవును నిజమే అని ఆమె సాక్ష్యం చెప్పినట్టు అయింది. కాబట్టి ఇది వాస్తవంగా వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువ నష్టంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రాక్టికల్గా పొలిటికల్ స్ట్రాటజీస్లో ఖచ్చితంగా ఇది ఈ రకంగా మూడో పార్టీ లిఫ్ట్ అవ్వడం వలన ప్రభుత్వ వ్యతిరేకత చీలే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఆ రకంగా జరగలేదు. కేవలం షర్మిల గారు ఎవరైతే ప్రతిపక్షం చేసిన విమర్శలకి ప్రతి దానికి కూడా అవును అది నిజమే అని చెప్పడం వల్ల సాక్ష్యం చెప్పడం వల్ల ఇది ఖచ్చితంగా పరోక్షంగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వానికి ఇది చాలా నష్టం అని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.